తిరుపతి జిల్లా నాయుడుపేటలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ. అనంతరం బీట్ ద హిట్ నినాదంతో అక్కడి మున్సిపల్ పార్కులో పక్షులు సంరక్షణ కోసం చిరుధాన్యాలు, త్రాగునీటిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రధాన కూడళ్లలో వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేసిన చెలువ పందిరి వద్ద మజ్జిగ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ, మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక, మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా, నిలవల రాజేష్, 76 రఫీ, అధవారం సుధీర్, స్థానిక అధికారులు మరియు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సరే ఏ మస్తాన్ ఇటు వచ్చి క్లాస్ వాళ్ళకి తెలుస్తారు. మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అని మనం ఇవాళ ప్రోగ్రాం చేయడం జరిగింది. మన నాయుడుపేట టౌన్కి కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఇవాళ స్వచ్ఛాంధ్ర కింద అంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని ప్రతి వారం మనం చెప్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి మన చుట్టుపక్కల అంతా కూడా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా మన స్వతహాగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం సూలూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్గా ఉంటుందని ఈ స్వచ్ఛాంధ్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం చేయమని మనందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు.
ఆదేశాల మేరకు మేమందరం కూడా 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రాలో మనం పార్టిసిపేట్ చేస్తూ మొత్తం టౌన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే ఇవాళ ముఖ్యంగా హీట్ అని సమ్మర్ వచ్చింది, ఎంతో ఎండలతో అందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి మనం ప్లాంటేషన్ చేసాం. అలాగే బర్డ్స్కి ఫుడ్ కానీ అలాగే వాటర్ కూడా మనం అక్కడ పార్క్లోనే అరేంజ్ చేయడం జరిగింది. అలాగే నాయుడుపేట టౌన్లో కూడా చాలా చోట్ల చలివేంద్రాలు